హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఎల్ఎల్బి కంప్లీట్ అయిన గ్రాడ్యుయేట్స్ అందరూ ఎన్రోల్మెంట్ చేసుకుంటారు కదా. సో ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం, అసలు ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఇలాంటి చాలా డౌట్స్ రేజ్ అవుతుంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మన వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది మీకు. సో ఈ వీడియో అనేది 2 పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. ఈ ఫస్ట్ వీడియో అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. మొత్తం ఎన్రోల్మెంట్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ అనేవి మనం రెడీగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అండ్ సెకండ్ వీడియోలో వచ్చేసి మనకి ఎన్రోల్మెంట్ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి, సో అక్కడ కోర్ట్కి వెళ్ళాక మనకి ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది మనం సెకండ్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్. సో లెట్స్ గో టు ఇన్స్ట్రక్షన్స్ నౌ. సో మనం ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే దానికి మనకి బార్ కౌన్సిలే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. సో మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఎన్రోల్మెంట్ అప్లికేషన్ మనం ఏ రోజు ఫిల్ చేయాలంటే ఓన్లీ మండే అండ్ ట్యూస్డే మాత్రమే మనకి బార్ కౌన్సిల్ అలో చేస్తుంది. సో మండే అండ్ ట్యూస్డే రోజు మనం 12 o'clock కల్లా హైకోర్టులో ఉండేటట్టు చూసుకోవాలి. సో 12 o'clockకి మనకి హైకోర్టులో ఒక క్లాస్ జరుగుతుందన్నమాట. క్లాస్లో మనకి ఎన్రోల్మెంట్ అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ని బట్టి మనం అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి 2:45 PM to 4:30 PM మధ్యలో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్స్ జరుగుతాయి అనమాట. మనం అప్లికేషన్స్ ఆ టైంలో సబ్మిట్ చేయాలి. ఈ టైంలోపు మాత్రమే వాళ్ళు అప్లికేషన్స్ని తీసుకుంటారు. ఇంకా ఈ టైం దాటింది అంటే ఇంకా నెక్స్ట్ డేనే, మళ్ళీ ట్యూస్డే అయితే మండే అయితే ట్యూస్డే రోజు రావాల్సి ఉంటుంది. ఒకవేళ ట్యూస్డే అయితే మళ్ళీ నెక్స్ట్ మండేనే రావాల్సి ఉంటుంది. మనకి ఎన్రోల్మెంట్ అప్లికేషన్లో మొత్తం 13 పాయింట్స్ ఇచ్చారు. సో ఎవ్రీ పాయింట్ మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, సో ఎవరైనా పర్సన్ అడ్వకేట్గా ఎన్రోల్ అవ్వాలంటే అతను ఏదైనా ఎంప్లాయ్మెంట్లో కానీ, ఏదైనా ప్రొఫెషన్, ఏదైనా బిజినెస్ అండ్ ట్రేడ్లో ఉన్నా కానీ వాళ్ళు వెంటనే అది రిజైన్ చేయాలి. లేకపోతే మనకి బార్ కౌన్సిల్ అనేది అడ్మిట్ చేసుకోదు అడ్వకేట్గా. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మనకి ఈ ఎన్రోల్మెంట్కి కావాల్సిన అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ లెడ్జర్ పేపర్ అంటే ఒక గ్రీన్ పేపర్ పైన ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట మనం. సో అది ఓన్లీ గ్రీన్ పేపర్ పైనే ప్రింట్అవుట్ తీసుకోవాలి. అది ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో ఆ పేపర్ పైన ప్రింట్అవుట్ తీసుకొని అండ్ అది ఫిల్ చేసి 2:45 PM to 4:30 PM మధ్యలో మనం సబ్మిట్ చేయాలి. సో అది సబ్మిట్ చేశాక మనకి వెరిఫికేషన్ ఉంటుంది. మన ఒరిజినల్స్ అన్నీ వాళ్ళకి చూపించాలి. జస్ట్ చూపించాలి, వాళ్ళ దగ్గర ఏం పెట్టుకోరు. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి పేమెంట్. సో జనరల్ కేటగిరీ, ఓబీసీ ఆర్ బీసీ ఎవరైనా మనకి 750 రూపీస్ చలాన్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ చలాన్స్ రెండుగా డివైడ్ అయినాయి అనమాట. సో ఒకటి వచ్చేసి 600 రూపీస్ అమౌంట్, అది వచ్చేసి మనం బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి పే చేయాల్సి ఉంటుంది. అండ్ 150 రూపీస్ వచ్చేసి మనం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పే చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అకార్డింగ్ టు సెక్షన్ 24 సబ్సెక్షన్ 1 క్లాజ్ F ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ 1961. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, సో వీళ్ళు వచ్చేసి 125 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అండ్ 100 రూపీస్ వచ్చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి అండ్ 25 రూపీస్ వచ్చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. సేమ్ సెక్షన్ అప్లైస్ వీళ్ళకి కూడా. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, మనకి ఓత్ తర్వాత వాళ్ళు ఒక ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు మనకి. సో దానిపైన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో మనకి ఫార్మల్ డ్రెస్లో ఉండే ఒక ఫోటో అనేది వాళ్ళు అటాచ్ చేస్తారు. సో ఆ ఫోటో కూడా మనం ఇప్పుడు వేయాల్సి ఉంటుంది ఐడెంటిటీ కార్డ్ కోసం. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, పాయింట్లో ఇచ్చినవన్నీ కూడా మనం జిరాక్స్లో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్. అంటే మనం ఇక్కడ ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ ABCD ఇవన్నీ కూడా మనం జిరాక్స్ తీసుకొని మనం దానిపైన మన సైన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అని ఇచ్చారు కదా, సో దానిపైన మనం సైన్ చేయాలి. సో మనకి ఇప్పుడు ఏమేమి జిరాక్స్లో అవసరం ఉంటుందంటే SSC, మన 10th మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో, అండ్ ఒకవేళ మీరు డిగ్రీ చేస్తుంటే ఆ డిగ్రీ మెమో కూడా, సో గ్రాడ్యుయేషన్ది కాన్వకేషన్ ఒరిజినల్ డిగ్రీ అని కూడా అంటారు దాన్ని. అండ్ లా డిగ్రీ మన కన్సాలిడేటెడ్ ఉంటుంది కదా, సో అది. అండ్ ఒరిజినల్ కాస్ట్ సర్టిఫికేట్ బిలాంగింగ్ టు SC/ST. సో SC/ST వాళ్ళకి మాత్రమే కాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, ఓబీసీ వాళ్ళకి ఏం అవసరం లేదు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం ఫోటో కాపీస్ తీసుకొని సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. అంటే జిరాక్స్ తీసుకొని మన సైన్ చేయాలన్నమాట దానిపైన. సో ఈ కాపీస్ అన్ని రెడీగా పెట్టుకోండి మీరు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, ఎవరికైనా 10th తర్వాత 2 years కన్నా ఎక్కువ గ్యాప్ వచ్చి ఉంటే వాళ్ళు గ్యాప్ అఫిడవిట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ గ్యాప్ అఫిడవిట్ అనేది 20 రూపీస్ది నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ దొరుకుతుంది కదా, సో దానిపైన మనం గ్యాప్ అఫిడవిట్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ B పాయింట్ వచ్చేసి, క్రిమినల్ కేసెస్, ఎవరిపైన క్రిమినల్ కేసెస్ కానీ ఫైల్ అయి ఉంటే
వాళ్ళు కూడా అఫిడవిట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో, క్రిమినల్ కేసెస్‌కి సంబంధించిన డీటెయిల్స్, ఇంకా రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. సో, లైక్ ఎఫ్ఐఆర్ గాని, చార్జ్ షీట్ గాని ఇవన్నీ కూడా సేమ్ ₹20 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఏదైనా సర్వీస్‌లో ఉన్నా కూడా సర్వీస్ అఫిడవిట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సేమ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన. సో, గ్యాప్ అఫిడవిట్ అండ్ ఇదొచ్చేసి క్రిమినల్ కేసెస్‌కి సంబంధించిన అఫిడవిట్ అండ్ సర్వీస్ వాళ్ళైతే సర్వీస్ అఫిడవిట్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ వచ్చేసి ఎవరైనా రిటైర్మెంట్ తీసుకున్నా ఆర్ రిలీవింగ్ ఆర్డర్ అంటే రిజైన్ చేసినా లేకపోతే వాళ్ళే ఎంప్లాయరే మిమ్మల్ని టర్మినేట్ చేసినా కూడా దానిది ఫోటో కాపీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైనా సర్వీస్‌లో ఉన్నప్పుడు లా పర్స్యూ చేసుంటే వాళ్ళేం చేయాలంటే పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలి ఎంప్లాయర్ నుంచి. అంటే నేను లా చేయాలి అనుకుంటున్నా. నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పర్మిషన్ లెటర్ తీసుకొనుంటే అది సబ్మిట్ చేయాలి. అండ్ టీసీ ఫ్రమ్ లా కాలేజ్ నుంచి టీసీ, ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ వర్కింగ్ ప్లేస్. సో, అది ప్రూఫ్‌గా పెట్టాలి. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో, దాన్ని కూడా మీరు ప్రూఫ్‌గా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిలీవింగ్ ఆర్డర్ ఆర్ రిటైర్మెంట్ ఆర్డర్. సో, అది మీ దగ్గర ఎలాగో ఉంటుంది. చేసిన వాళ్ళకి తెలుస్తుంది గదా! సో, ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలి. ఈ సెవెంత్ పాయింట్ వచ్చేసి దానికి రిలేటెడ్ అనమాట. ఎయిత్ పాయింట్ వచ్చేసి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా సబ్మిట్ చేయాలి. సో, అది ఫార్మల్ డ్రెస్‌లో ఉండాలి. వితౌట్ రోబ్, బ్లేజర్ ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ వైట్ షర్ట్, బ్లాక్ పాయింట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఆఫ్ అదర్ క్వాలిఫికేషన్ అక్వైర్డ్ ఎనీథింగ్. ఇంకా ఏదైనా మీరు క్వాలిఫికేషన్స్ చేసుంటే అది కూడా సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి ఈ ఎన్రోల్మెంట్ అప్లికేషన్‌లో పేజెస్ ఉంటాయి గదా! నేను చెప్పాను గదా! స్టార్టింగ్‌లో సెకండ్ పాయింట్ దగ్గర లెడ్జర్ పేపర్ పైన ప్రింట్ ఔట్ తీసుకోవాలని. సో, అందులో పేజ్ నంబర్ 7థ్‌లో సో, మనకి ఒక 2 అడ్వకేట్స్ తోటి వాళ్ళు సైన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి అక్కడే హైకోర్ట్‌లోనే ఉంటారు అడ్వకేట్స్. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని చేసుకోవాలి సైన్. సో, అక్కడ 2 అడ్వకేట్ సైన్ అండ్ 11థ్ పాయింట్ వచ్చేసి పేజ్ నంబర్ 8లో కూడా ఒక అడ్వకేట్ 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అడ్వకేట్‌తో సైన్ చేయించాలి. అండ్ 12థ్ పాయింట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్. థర్డ్ పేజ్‌లో మనం ఒక ఫోటోగ్రాఫ్ పెడతామనమాట. సో, దానిపైన గూడా అడ్వకేట్ సైన్ అనేది ఉంటుంది. పెట్టించాలి మనం. సో, అడ్వకేట్ ఆర్ గెజిటెడ్ ఆఫీసర్. సో, 11థ్ పాయింట్‌లో మనం సైన్‌తో పాటు అడ్వకేట్ నేమ్, ఎన్రోల్మెంట్ నంబర్ ఇంకా అడ్రెస్ ఆఫ్ ది అడ్వకేట్ కూడా మనం రాయించాలి వాళ్ళతో పాటు. సో, వాళ్ళు రాసిస్తారు. వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో, లాస్ట్ 13థ్ పాయింట్ వచ్చేసి మనకి ఎన్రోల్మెంట్ డే రోజు, ఓత్ డే రోజు మనం వైట్ డ్రెస్ అనేది వేసుకోవాలి. సో, విత్ బ్లాక్ కోట్ ఉండాలి. బ్లాక్ షూస్, బ్లాక్ టై అబ్బాయిలకిది. సో, గర్ల్స్ అయితే లేడీస్ అయ్యుంటే వైట్ సారీ గానీ సో, వైట్ అండ్ వైట్ చుడిదార్ పైన కూడా వైట్ కలర్‌లోనే అండ్ దానిపైన బ్లాక్ కోట్ వేసుకొని వెళ్ళాలి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆల్ ద ఇన్‌స్ట్రక్షన్స్ గివెన్ బై ది బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. సో, ఇక్కడ మనకొక నోట్ కూడా ఉంది. నోట్ ఏంటంటే మనం ఎన్రోల్మెంట్ అప్లికేషన్స్ అనేవి మన బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచే మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, అది డౌన్‌లోడ్ చేసుకొని వాటిని ఫిల్ చేసి నేను చెప్పిన పాయింట్స్ ప్రకారం సో, వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ చేస్తారు. సో, వెరిఫికేషన్ అదంతా అయిపోయిన తర్వాత మనకు ఒక డేట్ ఇచ్చి సో, ఇస్తారనమాట. ఆ రోజు మనకి ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ ఎన్రోల్మెంట్‌కి సంబంధించిన పాయింట్స్. సో, ఇక్కడ ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి మనం. అండ్ ఇక్కడ గూడా. థర్డ్ చెప్పాను గదా! థర్డ్ పేజ్ అని అది ఇక్కడే అనమాట. ఇక్కడే సైన్ ఉండాలి అడ్వకేట్‌ది. సో, ఇవన్నీ మనం లెడ్జర్ పేపర్ అది గ్రీన్ పేపర్ పైన ప్రింట్ ఔట్ తీసుకోవాలి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇన్‌స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. థాంక్ యూ ఫర్ వాచింగ్.